అందరికీ నమస్కారం. మనం గత కొద్ది రోజులుగా చూస్తున్నాం మావిగన్ అనే టాపిక్ మన ఆంధ్ర పాలిటిక్స్లో మరి ముఖ్యంగా సోషల్ మీడియాలో ట్రెండింగ్గా నడుస్తుంది. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే అసెంబ్లీలో, లోక్సభలో, రాజ్యసభలో ఈ బిల్లు పాస్ అయిందో అప్పటి నుంచి ఒక కొత్త నినాదం మావిగన్ అని తీసుకోవడం జరిగింది. మేము వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీని కానీ డైరెక్ట్గా ప్రశ్నించేది ఏంటంటే 1924 మధ్యలో లేకపోతే 19 కంటే ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను తాడేపల్లిలోనే, అమరావతిలోనే ఇల్లు కట్టుకుంటాను, నేను అక్కడనే రాజధానిని కొనసాగిస్తానని చెప్పి 3,000 ఎకరాలు కాదు 30,000 ఎకరాలు సేకరించాలని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, 19లో గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులని 3 ముక్కలని ఒక కొత్త నినాదం తీసుకోవడం. ప్రజలు మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చేసింది ఒక సుస్థిరమైన పాలన సాగించాలా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఒక్క ఛాన్స్ అంటే ఆ రోజు మీకు అవకాశం ఇవ్వడం జరిగింది. కానీ మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా నిరంకుశ పాలన, నేను ఏం చెప్తే అది జరగాల, ఒక రాక్షస పాలన, ఈ విధంగా 19 నుంచి 24 వరకు పూర్తిగా చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో మన ఆంధ్రప్రదేశ్ని నెట్టడం, ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది. ఈరోజు 1924 మధ్య మావిగన్ అనేది గుర్తుకు రాలేదా? ఆ రోజేమో వైజాగ్ ఒక క్యాపిటల్గా, అమరావతిని ఒక క్యాపిటల్గా, కర్నూలుని నాయక క్యాపిటల్గా మీరు చెప్పి ప్రజల్లో నుంచి ఒక వ్యతిరేకత భావం లేదా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే పరిస్థితి ఆ రోజు తీసుకొని వచ్చిన, ఈరోజు ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళా ఇది కేవలం పెట్టుబడిదారులను లేదా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి ఒక భయభ్రాంతులకు గురి చేయడం తప్ప వేరే విషయం కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్రం పూర్తిగా అభివృద్ధి పదంలో ముందుకు సాగుతూ ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా, కూటమి ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ మనకు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తూ వీళ్ళకు రాజధాని లేని రాష్ట్రంని ఆ రోజు ఇవ్వడం జరిగింది. స్టేట్ రీఆర్గనైజేషన్లో వీళ్ళకి చాలా అన్యాయం జరిగింది. రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర కానీ స్పెషల్ ప్యాకేజీలు ఇస్తూ మనకు అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని పోవాలని చెప్పి ఆ రోజు మోడీ గారు కూడా మనకు సపోర్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా డెవలప్మెంట్ జరుగుతూ ముందుకు పోతూ ఉంటే ఒక సైడు మనకు వైజాగ్ తీసుకుంటే గూగుల్ డేటా సెంటర్లు, ఈరోజు కంప్రెస్డ్ బయోగ్యాస్ యూనిట్లు, పోర్ట్స్, నేషనల్ హైవేస్, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం మద్దతుతో ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ సాగుతుంటే ఇది ఓర్వలేక డైవర్షన్ పాలిటిక్స్ని క్రియేట్ చేయడం తప్ప వేరేది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాబట్టి మనం బాధ్యతగా ఉండాలా, అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఈరోజు యువతకు ఏం సమాధానం చెప్తారు ఇట్లా కన్ఫ్యూజన్ స్టేట్మెంట్ ఇచ్చి. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువతకు కానీ ప్రజానీకానికి కానీ విజ్ఞప్తి చేస్తున్నాం, హుందాగా ఆలోచన చేయండి. ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ని కానీ నీచమైన రాజకీయాలకు మీరు ప్రలోభాలకు కానీ మీరు ఆలోచనలకు కానీ పడద్దు. ఇది కేవలం మన రాష్ట్రం సస్టైనబుల్ డెవలప్మెంట్ జరగాలంటే మనం 10-15 ఏళ్ళు మన రాష్ట్రాన్ని మనం సేఫ్ హ్యాండ్స్లో పెడితేనే మన రాష్ట్రం ముందుకు పోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా కడప జిల్లాకు వస్తే
ఈరోజు కడప జిల్లాలో కూడా స్టీల్ ప్లాంట్ మనకు జమ్మలమడుగులో స్టీల్ ప్లాంట్ కాంపౌండ్ వాళ్ళు పూర్తి చేసుకొని రేపు వచ్చే 2-3 నెలల్లో ఆ జిందాల్ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కూడా ఇప్పటికే వాళ్ళ క్వార్టర్స్కి సపరేట్గా ఒక 200 ఎకరాల భూమి ఇవ్వడము, వాళ్ళకు ఇచ్చిన 3,200 ఎకరాలలో ఒక 2,000 ఎకరాలలో సోలార్ ప్లాంట్ పెట్టడము, ఒక 1,200 ఎకరాలలో స్టీల్ ప్లాంట్ తీసుకుంటాడు. తద్వారా ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చే పరిస్థితి చాలా ఉంది. దాదాపు 10th క్లాస్ కానీ ఐటీఐ ఎలక్ట్రీషియన్ కానీ డిప్లొమా చదువుకున్న వాళ్ళు చాలామందికి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఒక మంచి వాతావరణం క్రియేట్ అవుతుంది. మరీ ముఖ్యంగా జమ్మలమడుగు అయితే ఒక ట్రెండింగ్గా కూడా పోతూ ఉంది. ఒక సైడ్ గండికోట టూరిజం, ఒక సైడ్ స్టీల్ ప్లాంట్, ఒక సైడ్ సోలార్. ఇదంతా కడప జిల్లాలో భాగంగా జమ్మలమడుగు నియోజకవర్గంలో ఇంత ప్రాధాన్యత ఉండడం కూడా రేపు జమ్మలమడుగు నియోజకవర్గం కూడా ఎవరు కదిలించలేని, ఎవరు చేయలేనంత డెవలప్మెంట్ అక్కడ జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక సైడ్ కడప జిల్లాలో SEZ కొప్పర్తి విషయానికి వస్తే దాదాపు 2,000 కోట్ల రూపాయలు మనకు ఈరోజు డెవలప్మెంట్ పనులు ఆల్రెడీ టెండర్లు పిలిచి ఈరోజు వర్కులు కూడా స్టార్ట్ అయ్యి మొదలవుతున్నాయి. కాబట్టి ఒక సైడ్ కడప జిల్లాకు 1924 మధ్యలో గత ప్రభుత్వం అవినాష్ రెడ్డి గారు కానీ లేదా వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ పూర్తిగా పట్టించుకోకుండా పోయినారు కడప జిల్లాని. కేవలం అధికారము, వాళ్ళ ఎంజాయ్మెంట్ పరిస్థితి తప్ప ఏమైనా ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలో కూడా పూర్తిగా వాళ్ళు పట్టించుకోకుండా గత 30 ఏళ్ళగా ఒకరే రాజకీయం, కడప జిల్లా రాజకీయం వాళ్ళే చేస్తూ ఉన్నారు. నిరుద్యోగ యువతకు సమాధానం చెప్పమంటే చెప్పలేదు. ఒక పులివెందల్ని ఏ విధంగా ఆదాయ వనరుగా మార్చుకున్నారు తప్ప అక్కడ కూడా డెవలప్మెంట్ అనేది పాడా నిధులు అని పెట్టినారు. మిగతా 7 నియోజకవర్గాల్లో 1,000-1,200 కోట్లు పాడా నిధులు పెట్టినప్పుడు కనీసం మిగతా నియోజకవర్గాలకు 100-150 కోట్లన్నా పెట్టింటే వాళ్ళకు ఇంకా అభివృద్ధి పదంలో ముందుకు పోయేది. కానీ వాళ్ళకి ఎలక్షన్లకు, ఆర్థిక దాహానికి పులివెందల్ని ఒక ఆర్థిక వనరుగా పెట్టుకోవడమే తప్ప వాళ్ళ కడప జిల్లాకు చేసింది ఏం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక సైడు మొన్ననే బడ్జెట్లో కూడా హార్టికల్చర్ హబ్ 30,000 కోట్లు రాయలసీమకు మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో రూరల్ రోడ్స్, గ్రామీణ ఉపాధి నిధులు కేటాయించడము, దాని ద్వారా మనకు ఏదైతే పంట పొలాలకు, హార్టికల్చర్కు రోడ్స్, గ్రావెల్ రోడ్స్ కానీ మెటల్ రోడ్స్ కానీ ఇస్తే రేపు ట్రాన్స్పోర్టేషన్కి కూడా ఈజీ అవుతుంది. ఇంకా ఇరిగేషన్లో ఏదన్నా ఇప్పుడు ఎక్కడైనా కొదవలు ఉండి ఎక్కడైనా కాలువలు కానీ లేకపోతే రేపు మనకు గండికోటకు కానీ ఏదైతే R&R ప్యాకేజ్ కానీ లేదంటే రాజోలి కానీ ఇటువంటివన్నీ మనకు ఈ హార్టికల్చర్ హబ్ కిందకి తీసుకొని వస్తే మనకు నిధులు మనకు సఫిషియెంట్గా ఉంటాయి. దాని ద్వారా మనకు డెవలప్మెంట్ బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తుంటే కేవలం డైవర్షన్ పాలిటిక్స్. ఈరోజు ఇక్కడ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు రవీంద్రారెడ్డి గారు, మొన్న BC జనార్దన్ రెడ్డి గారు ROB రైల్వే ఓవర్ బ్రిడ్జిని అక్కడ శంకుస్థాపన చేస్తే దాన్ని కూడా తప్పు పట్టడం. నువ్వు ROB ఎందుకు చేయలేదంటే BC జనార్దన్ రెడ్డి గారి భార్య గురించి ఈడ ప్రెస్ మీట్ పెడుతున్నారు. వాళ్ళను కూడా ఈ రాజకీయాలకు తీసుకొని వచ్చి మళ్ళా మీరు చేస్తే ఒకటి, మేము మాట్లాడితే ఒకటి. ఈరోజు ROB మీరు 1924 వరకు మీరు జగన్ రెడ్డికి మేనమామగా ఉన్నారు. అంతకుముందు